తిరుపతి జిల్లా కోటపట్నంలోని ఆర్టీసీ కూడలి వద్దనున్న గ్రామ పంచాయతీకి చెందిన 25 దుకాణాల విషయంలో జరుగుతున్న వివాదంపై జిల్లా ఉన్నతాధికారులు కమిటీని నియమించింది. ఈ క్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు సర్వే చేపట్టిన కమిటీ సభ్యులు ఆయా దుకాణాల్లో ప్రస్తుతం వ్యాపారాలు కొనసాగిస్తున్న వ్యాపారుల్ని విచారించారు. ఇప్పటివరకు వారు పంచాయతీకి చెల్లించిన అద్దెల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మనోహర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పంచాయతీకి సంబంధించిన దుకాణాలను పరిశీలించడమే కాకుండా పంచాయతీలో ఉన్న అన్ని దుకాణాలు చెల్లిస్తున్న అద్దెల వివరాల్ని క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల పరిగణలోకి తీసుకుని పంచాయతీకి లాభదాయకంగా ప్రస్తుత లీజుదారులకు అమోఘమైన అద్దెలు చెల్లించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తాము నిర్ధారించే నివేదిక ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, కమిటీ సభ్యులు శ్రీనివాసులు, ఎల్లయ్య, కోట వెంకటేశ్వర్లు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ గారు, తర్వాత జిల్లా పంచాయతీ అధికారి గారు ఆదేశాల మేరకు గూడూరు డివిజనల్ పంచాయతీ అధికారి గారు ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోట మండలంలో కోట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి 23 పంచాయతీ షాపులకు గాను బాడుగ నిర్ణయించడం కోసం ఒక సర్వేని చేపట్టవలసిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేమందరం కూడా గౌరవ కోట ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో నేను తర్వాత కమిటీ సభ్యులందరం కూడా ఈ సర్వేని ప్రారంభించడం జరిగింది. సమగ్రంగా సర్వే చేసి గత 3 సంవత్సరాల్లో ఏ విధంగా బాడుగ చెల్లించారో ఆ బాడుగ ప్రకారమే గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి 23 షాపులకు కూడా బాడుగ నిర్ణయించడం కోసం, ధరలను అంచనా వేయడం కోసం మేము సర్వే చేపట్టాము. అది కూడా 3-4 రోజుల్లో పూర్తి చేసి సమగ్రమైన నివేదికను పై అధికారులకు మేము సమర్పించడం జరుగుతుంది.